మన డే ప్రాజెక్ట్ ఎల్ఆర్లో డే 105 అనేది ఈ ప్రాంతం, ఈ ఊరైతే అదే గర్హి అనే ఊరు. ఇక్కడైతే టెంపుల్లో ఉన్నాం నైట్ మనము. నిజంగా ఎంత ప్రశాంతంగా ఉండిందంటే అంత ప్రశాంతంగా ఉండింది. ఆ గురువు గారు కూడా వాళ్ళే నైటు తినేందుకు రోటీ ఇచ్చారు. అలా మనమైతే ఈ జై శ్రీరామ్ టెంపుల్ నుంచి మన రైడ్ని స్టార్ట్ చేస్తూ శివపురి అనే ఊరికైతే వెళ్దాము. అక్కడి నుంచి అయితే మన డైవర్షన్ల ప్రకారం వెళ్ళిపోదాము. అంతే, చిన్న చిన్న ఊర్లో ఒక 10 ఇండ్లుగా ఒక ఊరు, ఒక బడి, ఒక టెంపుల్, ఆ విధంగా ఉంది. మొత్తం నేచర్ మధ్యనే మన జర్నీ అయితే ఇవాళ స్టార్ట్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ సూర్య, ఈ విధంగానే ఉండు రోజంతా. వర్ష నువ్వు పలకరించొద్దు. ఇక మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. భారతదేశంలోని మధ్యప్రదేశ్లో అయితే భూములన్నీ నిజంగా బీడు భూములుగానే ఉంటాయి. ఇక్కడ ఎటువంటి పొలాలు, పంటలు అనేవి ఎక్కువ శాతంగా లేవు. మనం చూసుకున్నట్లయితే పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో కూడా ఆల్మోస్ట్ వచ్చిన స్టేట్ హైవే మార్గాల్లో అయితే పంట పొలాలు వేసేశారు. ఇక్కడైతే మనం లాస్ట్ టైం గమనించాము నేపాల్ రైడ్లో, అటు పక్కన మధ్యప్రదేశ్ నుంచి వచ్చినప్పుడు కూడా మొత్తం ఈ విధంగానే అసలు పంటలు అనేవి లేకుండా కొండ ప్రాంతాలుగానే విశాలంగానే ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ విధంగానే ఉన్నాయి. మధ్యప్రదేశ్లో వ్యవసాయ భూములు తక్కువగా, నేను చూసినంత వరకు ఇక్కడ తక్కువగానే ఉన్నాయి వ్యవసాయ భూములు. మొత్తం మధ్యప్రదేశ్లోని ఫారెస్ట్ ఏరియాలకే వచ్చేసాము. నేషనల్ హైవే కాదు, ఇది స్టేట్ హైవేనే. మొత్తం ఒక 15 కిలోమీటర్లుగా డీప్ అడవి మాదిరిగానే వెహికల్స్ అంటే ఇప్పుడు ఒకటి వస్తూ ఉన్నాయి. మిగతాదంతా అడవే, కోతులుగా కనిపిస్తున్నాయి తప్ప మరేవి లేవు. అక్కడైతే ఒక బోర్డుగా ఉండింది, అదే పులులు క్రాసింగ్ ఏరియాస్ అని చెప్పి. మరి ఆ పులులు కానీ చూస్తాయో ఏంటో. నేషనల్ పార్క్గా కాదు ఇది, జస్ట్ రోడ్డు మధ్యలో అడవి ప్రాంతంగా. చూద్దాం మరి ఏ యానిమల్స్ కనిపిస్తాయో ఇక్కడైనా. వామ్మో, ఈ దట్టమైన అడవిలో ఏంటి జంతువులన్నీ, వామ్మో ఎప్పుడు చూడని జంతువులుగా. అయ్యయ్యో, వీటి నుంచి కాపాడే వాళ్ళు ఎవరు నన్ను. ఇలా ఇవే ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ, మిగతా అడవి జంతువులు కానీ ఏమి రాలేదు. అమ్మమ్మ ఎన్నున్నాయి అయ్యా, వీటి నుంచి రక్షించే వాళ్ళు ఎవరు? రే మాస్ట్రో, మనల్ని ఈ జంతువుల నుంచి రక్షించే వాళ్ళే లేరా? ఊరుగా అంటే భగ్వాని అనే ఊరు. ఇదే పశువులతో నీళ్ళ ట్యాంకులుగా అంటే ఇంకా అవే ఈ ఊరిలోని. మొత్తం చిన్న చిన్న ఊరు, ఒక 20-30 ఇండ్లుగా ఉండదు. నీటి కష్టాలు అనేవి ఎక్కడైనా ఉన్నాయి. మనమైతే నీళ్లు దొరుకుతున్నాయని చెప్పి వృధా చేస్తున్నాం. వీళ్ళైతే చూడండి, ఇవే ఇంకా వీళ్ళ ఊరికైతే నీళ్ళ ట్యాంకులుగా అలా డ్రమ్ములు పెట్టేసి మొత్తం పశువుల పెంపకంలోనే ఉన్నారు వీళ్ళంతా. ఇంకా అదే ఒక చిన్న ఊరుగా. ఇటువైపు అన్ని అడవి ప్రాంతమే మొత్తం. అసలు ఈ సైక్లింగ్ అనేది వీడు నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నెన్నో రాష్ట్రాలు, ప్రదేశాలు ఇవన్నీ తిరిగి చూస్తూ ఇప్పుడు ఇక్కడ చూడండి మొత్తం అడవి ప్రాంతం. మధ్యప్రదేశ్లోని అడవి ప్రాంతంలో ఇక్కడ ఇలా ఉండడం అనేది నేను ముందు అనుకున్న, నేను 12 సంవత్సరాలు ఉన్న జీవితం వేరు, ఇప్పుడు ఈ సైక్లింగ్ చేస్తూ ట్రావెల్ చేస్తున్న జీవితం వేరు, అంతకు ముందు ఉన్న జీవితం వేరు. ఇలా ఇది నా జీవితంలోని 3వ దశ అనుకోవాలి. ఎప్పటికప్పుడు ఆ జీవితం ఆ దశలలో సంతోషంగానే ఉండింది. ఒక దశ, ఒక ఒంటరి దశ అయిపోతానే ఇంకొక దశ మొదలయ్యి ఆ జీవితంలోని ఒక సిచ్యువేషన్లో నుంచి ఈ ట్రావెలింగ్ లైఫ్ అనేది వచ్చేసింది. వీడైతే వచ్చేసాడు మాస్ట్రో గాడు. వీడితో అయితే చాలా చాలా ప్రదేశం అనే చెప్పాలి, ప్లేసెస్ తిరిగి చూస్తూ ఉన్నాను. ఎంతో సంతోషం. ఇంకా రాబోయే జీవితంలో ఎన్ని అడ్డంకులు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాటి ముందు ఇప్పుడు ఈ ట్రావెలింగ్లో చూసిన అనుభవాలు అనేవి కష్టంగానే అనిపించవు అసలుకి. ఎందుకంటే ఎక్కాం కదా, ఎన్నో కొండలు, ఎన్నో అడుగులు, ఎవరు లేని ప్రదేశాలలో
వర్ష ఒకవైపు వస్తూ ఉన్నా ఎక్కడ డిసప్పాయింట్ చెందకుండా ఎన్ని పాము మెలికల కొండలపైన ఎక్కాము అసలుకి. అవన్నీ తలుచుకుంటూ ఉంటుంటే జీవితంలోని కష్టాలు వాటి ముందు కష్టంగా అనిపిస్తాయా అసలుకి? ఒంటరిగా ఎవరు లేని ప్రదేశాలలో 17,000 అడుగుల కార్దుంగ్లా పాస్కి వెళ్ళినప్పుడు అంతమంది బైకుల్లో వెళ్తూ ఉన్నా కానీ సైకిల్ పైన తొక్కుకుంటూ తోసుకుంటూ వెళ్ళి ఆ ప్రదేశంలో నిలబడితే బైక్ పైన వచ్చిన వాళ్ళంతా ఆశ్చర్యం కాదు, వాళ్ళు వెహికల్లలోనే మేము రాలేకపోయి వచ్చాము, సైకిల్లో మీకు ఎట్లా సాధ్యమైంది అంటూ నమస్కారం చేశారంట. ఆ హ్యాపీనెస్ అంటే ఎంతటి కష్టాన్నైనా సాధించగలం అని అనుకునే వెళ్ళే హ్యాపీనెస్, అది ఎంతటి పైన ఉన్నా కానీ చేరుకుంటాం అనే హ్యాపీనెస్తో ముందుకు వెళ్తూ ఉన్నాను. అందుకు అది కష్టంగా అనిపించలేదు. అట్లాంటివి ఎగ్జాంపుల్గా జీవితంలో ఎన్నో నిలబడిపోయిన ఈ ట్రావెలింగ్లో ఎక్కడ రాన్ ఆఫ్ కచ్ అసలు మొత్తం ఎడారి లాంటి ప్రదేశం, అందులో ఒంటరిగా ఎప్పుడో ఒక వెహికల్ వెళ్తూ ఉంటుంది. ఇంకా అద్భుతమైన రోడ్ టు హెవెన్ 30 కిలోమీటర్లు ఫుల్గా తింటూ, ఒకరోజు అసలు తినకుండా కొన్ని సందర్భాలు, అలాగే ఎందరెందరో సహాయాలు చేస్తూ వాళ్ళందరికీ జీవితాంతం థ్యాంక్ఫుల్. ఇట్లాంటి లైఫ్లో అయితే, ఇట్లాంటి హ్యాపీనెస్ లైఫ్లో అయితే ఇప్పుడు ఉన్నాను. రాబోయే జీవితం ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పటికైతే ఈ మెమరబుల్ మూమెంట్స్తో లైఫ్ లాంగ్ అనేది గడిపేయచ్చు అనేది. ఎవరు సపోర్ట్ ఎవరు అడిగినా కానీ సబ్స్క్రైబర్లు ఎంతమంది, ఫాలోవర్స్ ఎంతమంది అంటూ అడుగుతున్నారు చాలామంది. సబ్స్క్రైబర్లు ఫాలోవర్స్ ఉంటేనే ఒక మనిషిగా చూస్తున్నారు నన్ను. కానీ నేను సబ్స్క్రైబర్లు ఉంటేనే, ఫాలోవర్స్ ఉంటేనే ఇట్లా ట్రావెల్ చేద్దాం అనుకునే ఆలోచన కాదు కదా. ఎన్ని కఠినతరమైన మ్యాస్ట్రోకి ఎన్నోసార్లు ఇబ్బందులుగా వచ్చాయి, అయినా కానీ ఎప్పుడు ఎందుకు వచ్చామో ఆ ఇబ్బందుల్ని ఎదుర్కొంటూనే వెళ్తూ పయనంలో ముందుకు వెళ్తూ ఉన్నాను. ఎప్పుడు అలసిపోయేది, విసుగు చెంది అరే మాస్ట్రో మనం వచ్చి తప్పు చేసామే అనే ఆలోచన కూడా ఎప్పుడు రాదు కూడా ఆలోచన. ఎందుకంటే మేము కలిసి తిరగాలనుకున్నాం. ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఆ ఇబ్బందులను దాటుకు వెళ్తేనే కదా ఆ హ్యాపీనెస్ అనే కదా, ఇబ్బందులు కష్టాలని దాటుకొని వెళ్తేనే కదా సక్సెస్ అనే జీవితాన్ని చూడగలం. అట్ట ప్రతి ప్రదేశంలో ఎన్నో కొండల్నే ఎక్కాల్సి వచ్చినా కానీ ఎక్కడ అధైర్యం చెందకుండా వెళ్ళినంత దూరం వరకే వెళ్దాం అంటూనే ఆ కొండల్ని ఎక్కేసి ఆ సక్సెస్ అనే విజయాన్ని చూసాం ప్రతి చోట. మనాలి నుంచి లేకి అసలు ఊర్లే ఉండని ప్రదేశాలలో ఆ రోడ్డు కాంట్రాక్టర్లు వాళ్ళ దగ్గర స్టే చేస్తూ వెళ్తూ ప్రతి ఒక్క సెకండు జీవితంలో మెమరబుల్ మూమెంట్గానే నిలిచిపోయింది మా జర్నీలో. ఎంతో హ్యాపీ. ఇప్పుడైతే ఈ అడవిలోనే ఉన్నాము ట్రావెల్ చేస్తూ ఈ మధ్యప్రదేశ్లో. ఈ ఊరైతే 18 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్లకు తెచ్చినాను. అయినా కానీ ఈ అడవి ప్రాంతంగా అయితే అయిపోలేదు. మధ్యలో ఇంక ఎట్లాంటి గుడిసి కూడా లేదు అసలుకి. ఎక్కడో ఈ కోతుల కోసము ఒక తొట్టి పెట్టేసి నీళ్లు పెట్టేసారు అంతే. అవి కూడా ఎక్కడెక్కడో ఉన్నాయి అంతే, వెహికల్స్గా తిరుగుతూ ఉన్నాయి. మొత్తం నిర్మానుషమే మిగతాదంతా మలుపులు లాంటి అడవి ప్రాంతంలోని రోడ్డు. ఈ అడవిగా అయిపోయినట్టున్నది, కాస్త విశాలంగా కనిపిస్తుంది. మొత్తం కొండ ప్రాంతమే కాబట్టి ఈ గుంపుగా ఉండే అడవి మార్గంగా అయిపోయినట్టున్నది. ఇంకా విశాలమైన భూమిగానే కనిపిస్తూ ఉంటుంది. మన రైడ్లో ఓ నేమ్ బోర్డు, అక్కడికైతే ఇంకా పెద్ద నేమ్ బోర్డుగానే ఉంది. ఇటువైపుగా మనం వెళ్ళిపోవాలి ఇప్పుడు మన జర్నీని కొనసాగిస్తూ. ఇప్పుడు దానికైతే గూగుల్ తల్లి చెప్పిన ప్రకారంగా కాస్త ఈ రోడ్లో వచ్చినాము. ఇప్పుడైతే అటు కాదు వెళ్ళాల్సింది, మనం అయితే వెళ్ళాల్సింది ఈ రోడ్లో వెళ్ళాలి. ఈ రోడ్డే పిత్రేగా ఉండింది ఇప్పుడు వచ్చిన దూరంగా. మరి ఇప్పుడు ఇంకా ఈ రోడ్డు ఎలా ఉంటుందో, ఆల్మోస్ట్ ఇందులో
మనం చేరుకోవాల్సిన ప్రదేశం 340 కిలోమీటర్లు ఉంటే ఇందులో ఇంచుమించు 100 కిలోమీటర్లు ఇంకా ఇట్లాంటి చిన్న చిన్న రోడ్లోనే మనం ట్రావెల్ చేయాల్సింది వస్తుంది. ఇంకా స్ట్రైట్గా వెళ్తే మనం వెళ్ళే ఊర్లో అయితే గ్వాలియరు ఒక పెద్ద ఊరుగానే అటువైపు వెళ్ళాలి. అంటే మనం గ్వాలియర్ వెళ్ళడం లేదు. మిగతా ఊర్లన్నీ అంటే ఏమో మనకు తెలీదు. మన రూట్ అయితే ఇటువైపుగా కార్లు కూడా వెళ్తూ ఉన్నాయి కాబట్టి చూపించాయి. గూగుల్ తల్లి కూడా పెట్రోల్ పంపులో ఎన్ని చూపించింది అక్కడక్కడ. మరి ఏ విధంగా ఉంటాయో ఇక మన పయనాన్ని అటువైపు కొనసాగిస్తూ వెళ్ళిపోదాం.